నమస్తే అండి, నేను మీ భారతిని సరికొత్త అప్డేషన్తో మీ ముందు వచ్చానండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాగే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే సరికొత్త అప్డేషన్తో మీ ముందు వస్తానండి. ఈరోజు టాపిక్ ఏమంటే, నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగవుతున్నాయి. చిన్న కుటుంబాల్లో కలతలు ఎక్కువ అవుతున్నాయండి. ఇళ్ల స్థలాల కోసము, ఆస్తుల కోసము, ఆభరణాల కోసము వయోవృద్ధులను అనాథారానికి గురి చేస్తున్నారండి. ఈ ఆస్తులు అన్నీ కూడా రాయించుకున్న తర్వాత కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు మానసిక క్షోభ పెడుతూ వాళ్ళని అమర్యాదగా వాళ్ళ పట్ల బాధ్యతారహితంగా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారండి నేటి పిల్లలు. కాబట్టి వాళ్ళ గురించి ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందు వచ్చాను. అదేంటంటే, నేడు అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అండి. ఈ వృద్ధుల దినోత్సవంలో మీతో మన భారతదేశంలో వృద్ధుల కోసం తీసుకున్న చర్యలు, చట్టాల గురించి మనము మన పేరెంట్స్ పట్ల ఎలా బాధ్యతగా వహించాలనే టాపిక్ గురించి ముందు నేను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటారండి. ఎక్కడైతే తల్లిదండ్రులను, గురువుల్ని మనం సేవిస్తామో ఆ కుటుంబం అనేది సంక్షేమంగా, తర్వాత సురక్షితంగా ఉంటుంది. మన సనాతన ధర్మం అంటే పురాతనమైన ధర్మాలు కాదండి, పాతకాలంలో ఉండే పురాతన ధర్మాలు కాదండి. ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక పద్ధతి, ఒక నియమాలను పెట్టి దాన్ని తరతరాలుగా ఆచరిస్తూ రావడం అండి. అంటే దానివల్ల ఏమంటే, ఇటు 10 తరాలు అటు 10 తరాలు సురక్షితంగా, ఒకరికి నష్టం కాకుండా, మనం నష్టపోకుండా ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల అందరూ సురక్షితంగా ఉంటారని దాని అర్థము. కాబట్టి ఎక్కడైతే తల్లిదండ్రులని, గురువులను సేవిస్తారో ఆ దేశము, ఆ కుటుంబము సురక్షితంగా, సుభద్రంగా ఉంటుందండి. ఈరోజు వయోవృద్ధుల పట్ల జరిగే వయోవృద్ధులు ఎలా నిరాధారానికి గురవుతున్నారు, వాళ్ళకి చట్టం ఏ విధంగా అయినా శిక్షణ తీసుకుంటుందో అదన్నీ మీ ముందు నేను ఆంధ్రప్రదేశ్లోనే సంచలనం సృష్టించిన ఒక ఆంధ్రప్రదేశ్లోనే సంచలనం సృష్టించి మొట్టమొదటి శిక్ష పడిన ఒక కేసు గురించి మీకు ఈ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం రోజు మీకు తెలియజేయడానికి ముందొచ్చానండి. అదేమంటే, 85 ఏళ్ల వృద్ధురాలు కోర్టుని ఆశ్రయించిందండి. ఏమనంటే, ఆమెకి 2 కుమారులు, 1 కుమార్తె. అయితే ఒక కుమారుడు, ఇంకొక కుమారుడు, ఈమె ముగ్గురు కలిపి ఒక పోషణలో ఉన్నారు. అయితే వాళ్ళ పెద్ద కుమారుడు, పెద్ద కోడలు ఆమెకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, ఆస్తుల్ని అమ్ముకోవడానికి వాళ్ళు ఎప్పటి నుంచో సంసిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఆ పెద్దావిడ దగ్గర సంతకాలు పెట్టించడానికి ఎంతో ప్రయత్నం అనేది చేశారు. కానీ ఆ పెద్దావిడ ఏం చెప్పిందంటే, నేను బతుకుండగానే ఇది ఆస్తి నా దగ్గర ఉంటుంది, నా తదనంతరం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి ఆమె సంతకం పెట్టడానికి నిరాకరించింది. ఇలా చాలా రోజులు ఆమెను వేధిస్తూ ఉన్నారు. ఆమె పెట్టనని చెప్పే కొద్దికి ఆమె పోషణలో కరెంటు కట్ చేసేశారు, వాటర్ బంద్ చేసేశారు. తర్వాత బాత్రూంలో వేసి ఆమెను ఒక రోజంతా ఉంచారు. చివరికి ఆహారం కూడా ఇవ్వకుండా కొన్ని రోజుల తర్వాత రూమ్లో నుంచి బయట గంటేశారు. ఆమె కుమార్తె సహాయంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానం వాళ్ళు బాగా విచారణ జరిపి ఆమెకి మొత్తం వాటాలు వేసి దాంట్లో 5% ఆమె వాటా ఇచ్చి, తర్వాత పెన్షన్ డబ్బులు కూడా ఆమె అకౌంట్లోకి వేసి ఆమెకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, వాళ్ళ నుంచి తిరిగి మళ్ళా ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా సరైన తీర్పు అనేది ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళ పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఈమె జోలికి రాకుండా కొంచెం న్యాయస్థానాలు భద్రత మరియు తీర్పును అనేది ఇచ్చింది. ఆ పెద్ద కొడుకు, ఆ పెద్ద కోడలికి 15 రోజులు కఠిన శిక్ష, జైలు శిక్ష అనేది విధించింది. ఇప్పటి వరకు కూడా ఇలాంటి కేసు అనేది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఇది మొట్టమొదటి కేసు అండి, ఆంధ్రప్రదేశ్లో చేసిన మొట్టమొదటి కేసు ఇది. ఇప్పుడు ఈ విధంగా ఆమెని న్యాయం అనేది చేకూర్చిందండి. పెన్షన్ డబ్బులు, ఆమె వాటర్ డబ్బులంతా కూడా ఆమె బ్యాంక్ అకౌంట్లో సురక్షితంగా చేర్చి ఆమె భద్రంగా ఆమెకి ప్రాణహాని, ఎలాంటి హాని లేకుండా సురక్షితంగా భద్రంగా జీవించేలాగా న్యాయస్థానాలు అనేవి ఆమెకి తీర్పునిచ్చి భద్రత కల్పించారు. ఈ విధంగా ఈ వృద్ధురాల కేసు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇలా కాకుండా భారతదేశంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా సఫర్ అవుతున్నారండి. వాళ్ళకంతా కూడా ఈ న్యాయస్థానాలు ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఇలాంటివి తెలియజేయడానికి ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో అనేది చేశాను అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, మన పెద్దల్ని కూడా ఎప్పుడు కూడా ఇంతేకాకుండా మన భారతదేశంలో ఈ వృద్ధుల కోసము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను తీసుకొచ్చిందండి. ఆ చట్టాలను మీకు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వము 2007లో
వృద్ధుల సంరక్షణ పోషణ కోసము ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. 2009లో ఉమ్మడి రాష్ట్రాలు రెండు కూడా వృద్ధుల సంక్షేమ పోషణ కోసం ఒక కొత్త నియమావళిని చట్టాలు తీసుకొచ్చారు. 2019లో కేంద్ర ప్రభుత్వం తిరిగి కొత్త నియమావళి చట్టాల్లోని కొన్ని సవరణలు చేసి మరింత అభివృద్ధి అనేది ఆ చట్ట సవరణలు అనేది చేసిందండి. మరింత పటిష్టంగా చేసింది. ఎవరైనా కానీ అనాథులు కావచ్చు, లేకపోతే చుట్టాల ద్వారా తర్వాత లేదా వాళ్ళ పిల్లల ద్వారా నిరాదరణకు గురైన వృద్ధులు ఒక న్యాయస్థానాన్ని కానీ ఆశ్రయించినప్పుడు 60 రోజుల లోపల వాళ్ళకి ఆ న్యాయం అనేది అత్యంత శీఘ్రంగా జరగబడుతుందండి. వాళ్ళకి కావాల్సిన న్యాయం అనేది వాళ్ళ వాటాకి రావాల్సిన సొమ్ములు కానీ వాళ్ళకి పొందాల్సిన హక్కులన్నీ కూడా వెంటనే సమకూర్చి వాళ్ళకి న్యాయం చేకూరుస్తుంది న్యాయస్థానాలు అనేవి. ఈ విధంగా పటిష్టంగా మన దేశంలో ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు పుట్టి మరణించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చుట్టాల ద్వారా నిరాదరణకు గురైన వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఉండడానికి వాళ్ళంతా పట్టించుకోకుండా మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా అలా మానసికంగా క్షోభపడకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో కూడా వాళ్ళు ఉండొచ్చండి. ఇట్లా ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా ఒక వృద్ధాశ్రయం అనేది ఏర్పాటు చేసింది. అది 150 పడకలతో కూడిన సౌకర్యవంతమైన వసతైన గృహాలను ఏర్పాటు చేసింది. అక్కడ వృద్ధులకి టైం టు టైం మందులు ఇవ్వడము, తర్వాత మంచి పోషకాహారాలు ఇవ్వడము, తర్వాత వాళ్ళు వాక్ చేసుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్లు, తర్వాత పురాణ కథలు, ఇట్లాంటి కాలక్షేపానికి సంబంధించిన కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ కూడా ఆ వయోవృద్ధుల ఆలోచన ధోరణికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అక్కడ కూడా మీరు ఆశ్రమం పొందొచ్చు. వాళ్ళు తిండి నుంచి బట్టల వరకు అన్ని హాస్పిటల్ నుంచి అన్ని సౌకర్యాలు కూడా అందులో మీకు అవైలబుల్గా ఉంటాయండి. ఇట్లాంటి వాటిలో కూడా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ఎలాంటి చట్టాలు వచ్చాయి, ఎలా చర్యలు తీసుకోవాలని మీకు చెప్పాను. తర్వాత మన విషయానికి వస్తే దయచేసి కూడా మీకు డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ తల్లిదండ్రులను సేవించండి. బాగా మీకున్న దాంట్లో తల్లిదండ్రులు సేవించండి. అలా సేవించడం వల్ల భగవంతుడు మీకు ఎప్పుడు భగవంతుడి ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అనేవి మీకు ఎప్పుడు ఉంటాయి. 80 ఏళ్ళు వచ్చేస్తాయి, 90 ఏళ్ళు వచ్చేస్తాయి, మెడికల్ షాప్కి ఎందుకు వెళ్ళాలి, హాస్పిటల్ ఎందుకు చేర్చాలని అనుకోవద్దండి. మీకున్నది కూడా మీరు ఉన్న దాంట్లో కూడా మొత్తం ఖర్చు పెట్టేసేయండి. వాళ్ళు ఒక్కరోజు బతికినా కానీ ఆ ఒక్కరోజు కూడా విలువైన జీవితమే అండి. ఆ విలువైన జీవితానికి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి భగవంతుడు అంతకంత కూడా ఇస్తాడు. అది మన కృతజ్ఞతను తెలుపుకునే అవకాశం భగవంతుడు ఇస్తాడు. ఆ భగవంతుడికి ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి సరైన తిండి పెట్టాలి, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ సమకూర్చాలి. ఇప్పుడు మెడిసిన్స్ కూడా మీకు అందుబాటులో లేకపోతే గవర్నమెంట్ కూడా సబ్సిడీలో ఇస్తాయి. ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఉంటాయి. అలా లేకపోయినా కానీ మీకున్న దాంట్లో పక్కన చేర్చుకొని వాళ్ళకి ఒక పాదసేవ చేస్తూ ఒక మంచి మాటలతో కూడా మీరు వాళ్ళని ఆదరణ చేయించవచ్చండి. ఇలా మనల్ని చూసే మన పిల్లలు పెరుగుతారు. ఈ విధంగా మీరు తల్లిదండ్రులు సేవిస్తూ ఉంటే మీ పిల్లలు కూడా చూసి వాళ్ళు ఆ విధంగా పెరిగి మీరు వృద్ధులైనప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారండి. తర్వాత ఎక్కడైతే కూడా మన పితృదేవతలను చనిపోయిన తర్వాత కూడా మనము పితృదేవతలను ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలండి. మన సనాతన ధర్మంలో ఋషులు, యోగులు కూడా ఒక అమావాస్య రోజు తర్వాత పితృపక్షాలు అనేసి ఇలాంటి రోజులు, తిథులు అనేవి కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో వాళ్ళని మాతృమూర్తిని, చనిపోయిన వాళ్ళ పితృదేవతలని, తల్లిదండ్రులని వాళ్ళని సేవించడం వల్ల ఇంటికి కుమారులైన వాళ్ళు సేవించడం వల్ల మనకు అన్నీ మంచి జరుగుతాయి. శరీరం మాత్రం వదిలిపోతుందండి. ఈ తల్లిదండ్రులు అనేది ప్రేమ అనేది అన్కండిషనల్ లవ్ అండి. వాళ్ళు స్వచ్ఛమైన ప్రేమ నిరంతరం మనల్ని కని పెంచి మన మలమూత్రాలంతా ఎచ్చి పెంచి చదివించి పెళ్ళిళ్ళు చేసి వృద్ధిలోకి వచ్చి మన పిల్లల్ని కూడా వాళ్ళు సాకి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మ తరతరాలుగా మనతోనే ఉంటుందండి. ఇది నా వంశ పిల్లలంతా కూడా క్షేమంగా ఉండాలి, వీళ్ళంతా కూడా వృద్ధిలోకి రావాలని నిరంతరం వాళ్ళు భావిస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులకి బతుకున్నప్పుడు మనం సేవ చేసుకోవాలి, చనిపోయిన తర్వాత కూడా మనం సేవ చేసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే బాగా సేవ చేసుకోండి. వాళ్ళకి కావాల్సింది బతుకుంటే తల్లిదండ్రులకంతా కూడా పాదసేవ చేసుకోండి. వాళ్ళకి మంచినీళ్ళు వేడి నీళ్ళతో స్నానాలు సౌకర్యాలు ఇచ్చి వేలకి సరైన ఫుడ్ లేట్ కాకుండా సరైన టైంలో సరైన విధంగా ఫుడ్
మా పొద్దున అల్పాహారం నుంచి మధ్యాహ్న భోజనం, సాయంత్రం ఒక ఎర్లీగా ఫుడ్, టైం టు టైం ఫుడ్ ఇచ్చేలాగా అరేంజ్ చేసుకోండి. మీ పిల్లలు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడేలాగా చేయండి. అది వాళ్ళకి మానసిక తృప్తి అనేది ఉంటుంది. తర్వాత చనిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా మీ తల్లిదండ్రులకి ఒక నమస్కారం అనేది చేసుకోండి. ఎప్పుడు కూడా మీరు వాళ్ళని మర్చిపోద్దండి. ప్రత్యేక తిథి వారాల్లో కూడా వాళ్ళని పూజ చేసుకొని ఏదైనా దాన ధర్మాలు అలా చేస్తూ ఉంటే వాళ్ళ ఆత్మ అనేది మనం ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. అలా వాళ్ళని పితృదేవతలు మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో అప్పుడు వంశక్షయం అనేది జరుగుతుందండి. వంశాభివృద్ధి అనేది జరుగుతుంది. చాలామందికి ఇప్పుడు పిల్లలు లేకుండా మగపిల్లల సంతానం లేకుండా సఫర్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పితృదోషాలు అని అంటారు. ఇది మూఢనమ్మకాలు కాదండి. ఆ పితృదేవతలు మనము బాధ పెట్టి, క్షోభ పెట్టి ఇగ్నోర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ శాపాలు అనేవి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, మన ఇంట్లో ఉండే అమ్మమ్మ తాతయ్యలకు, ప్రపంచంలో ఉండే వయోవృద్ధులకు అందరూ కూడా నా పాద నమస్కారాలండి. మనమందరూ కూడా మన కర్తవ్యం, మన తల్లిదండ్రులని మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని మనం గౌరవించి వాళ్ళని సంరక్షించుకోవడం. నాకు తెలిసిన ఒక చిన్న అవేర్నెస్ కోసం నేను చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.